ఇక్కడ వర్షాకాలం మొత్తం ఇక్కడ బ్లూయిష్ కలర్ వాటర్ నిండిపోతాయి అన్నమాట. లుక్ అట్ దిస్ వన్. నీటి మధ్యన, సముద్రం మధ్యన చిన్న దర్గా ఉంది అక్కడ. ఇంకా ఏం చెప్పాలి చెప్పండి, అసలు ఇది ఇండియా అని ఎవరైనా అనుకుంటారా? ఇన్విజిబుల్ ఎందుకంటే దిస్ ద సెకండ్ డే ఆఫ్ కొంకన్ ట్రిప్. 8 AM ఇప్పుడు. సో ఈరోజు జస్ట్ చిన్న చిన్న దగ్గర కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, అవి ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్తున్నాము. ఒకటి చాలా రేర్ తెలిసిన ప్లేస్ ఒకటి మాకు తెలిసింది, అంటే చాలా తక్కువ మందికి ఆ ప్లేస్ తెలుసు. సో ఆ ప్లేస్కి ఇప్పుడు వెళ్తున్నాము. సో అందుకని దగ్గరనే ఉంది, చాలా దగ్గర ఉంది, ఒక 5 minutes రైడ్. సో హెల్మెట్ కూడా తీసుకోవట్లేదు, బ్యాగ్స్ కూడా తీసుకోవట్లేదు, జస్ట్ వెళ్ళి ఆ ప్లేస్ని కొంచెం ఎంజాయ్ చేసి వచ్చేసి మళ్ళీ మేము ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా వేరే ప్లేసెస్కి వెళ్దామని. సో ఇప్పుడు జస్ట్ మనం డైరెక్ట్ నేను తీసుకెళ్తాను, మీకు అక్కడికి చూపిస్తాను. హాల్క్ ఈజ్ రెడీ అండ్ లియో ఈజ్ రెడీ ఆల్సో. శుభమ్ ఈజ్ టేకింగ్ హిజ్ వీడియోస్, వ్లాగ్ రెడీ చేస్తున్నాడు. ఒకసారి షూట్ చూడండి, సీన్ చూడండి ఎంత బాగుందో. అంత మిస్ట్, దెన్ డెన్స్ ఫారెస్ట్, మధ్యన ఒక బ్రిడ్జ్. మ్యాంగో ఫామ్ లాగా ఉంది ఇక్కడ అయితే, అన్ని మ్యాంగోస్ ఉన్నాయి, మ్యాంగో చెట్లే మొత్తం. ఈ చుట్టుపక్కల మ్యాంగో ట్రీస్, కోకోనట్ ట్రీస్, బ్యాంబూ ట్రీస్ అన్నీ కనిపిస్తున్నాయి రోడ్డు పక్కన. వర్షాకాలం వస్తే భలే ఉంటుంది మా ఇదే. అరే బోత్ అందరే లేకిన్ ఏ సూక్ గయా పానీ. ఇదే జస్ట్ రోడ్కి పక్కన ఇక్కడ వర్షాకాలం మొత్తం ఇక్కడ బ్లూయిష్ కలర్ వాటర్ నిండిపోతాయి అన్నమాట. చాలా బాగుంటుంది అది వ్యూ మాత్రం. న్యాచురల్ వాటర్ ఉంటాయి, ఇది వరకు ఇక్కడ స్టోర్ అయిపోతాయి అన్నమాట. ఇక్కడ మీకు ఒక గ్లిమ్స్, ఒక రీల్ది గ్లిమ్స్ చూపిస్తాను నేను. సో ఇదే ఆ ప్లేస్. ఇన్ కేస్ మీరు ఎప్పుడైనా వర్షాకాలం ఇటు సైడ్ వస్తే కనుక మనము చాలా బాగుంటుంది ఇక్కడ. ఇప్పటికీ చూస్తే వాటర్ ఎక్దమ్ క్లీన్, లోపల వరకు అన్నీ కనిపిస్తున్నాయి, మొత్తం కనిపిస్తుంది, క్లీన్ వాటర్ ఉంది ఇక్కడ. ఇది రోడ్ పక్కనే మనకు ఇట్లా కనిపిస్తుంది, ఇది సైన్ బోర్డ్. అండ్ గూగుల్లో జెమినై పాండ్ అని ఉంది దీని పేరు. ఇక్కడే అంత బ్లూయిష్ వాటర్ లాగా తయారవుతుంది ఇది వర్షాకాలం. ఇది ఇక్కడ కొంకణ్ స్పెషల్ ఆలీ పీటర్ తొందరని. ఇది మాత్రం కంపల్సరీ ట్రై చేయాలి ఒక్కసారి అన్న వచ్చినప్పుడు కొంకణ్లో. సో బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయింది, ఫ్రెష్ అప్ అయినాం. ఇప్పుడు దగ్గర ఉన్న కొన్ని వ్యూ పాయింట్స్ అవి చూడడానికి పోతున్నాం. జస్ట్ ఒక వ్యూ దొరికింది. లుక్ అట్ దిస్ వన్. దీని తర్వాత ఐ థింక్ నా మైక్ ఏదో సరిగ్గా పెట్టలేదు, నేను ఆన్ చేయలేదు. సో మైక్ది ఇష్యూ వల్ల నేను మాట్లాడేదంతా ఏం వినిపించట్లేదు అనమాట. సో ఇక్కడ చూస్తే ఒక హెలిప్యాడ్ లాగా ఉన్నాయి, 2 హెలిప్యాడ్స్ ఉన్నాయి. సో ఇది ఆల్మోస్ట్ టాప్ ఆఫ్ ద హిల్ కాబట్టి ప్లేన్ సర్ఫేస్ ఉంది, అందుకని హెలిప్యాడ్ ఇక్కడ తయారు చేసేది. వాట్ అ ప్లేస్, లుక్ అట్ దిస్ బ్లూయిష్ వాటర్.
ఇది వచ్చేసి ఆరే బీచ్ అనమాట. సో చలో కొంచెం లోపలికి వెళ్దాం. ఇసుక చూస్తున్నారా ఎలా ఉంది? ఇది మొత్తం చాలా డిఫరెంట్ ఇసుక ఉంది. చాలా అంటే సున్నితంగా ఉందన్నమాట, హార్డ్గా లేదు ఇసుక. అండ్ ఇక్కడ మళ్ళీ నా మైక్ మొత్తం పాడైపోయింది. సో యాక్చువల్గా నేను చెప్పాలనుకున్నది ఇక్కడ ఏంటంటే, ఈ ప్లేస్ మొత్తం ఎంత ప్రశాంతంగా ఉందంటే, మన కోంకణ్ సైడ్ మేము వెళ్ళిన 2 days కూడా ప్రశాంతంగా ఉన్నది. బీచెస్ కూడా చాలా క్రౌడీగా లేవు, తక్కువ క్రౌడ్. అండ్ వాటర్ ఇంత నీట్ అండ్ క్లీన్ వాటర్, చెత్త కూడా ఎక్కువ లేదు చుట్టుపక్కన. అండ్ మైండ్ అంత ప్రశాంతంగా అనిపిస్తుంది. ఆ అలల సౌండ్ వింటుంటే మైండ్కి ఒక రిలాక్సేషన్, మెడిటేషన్ లాగా అనిపిస్తుంది నాకైతే. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక వేరే లోకంలో వెళ్ళిపోయినట్టు ఫీలింగ్ వస్తుంది నాకు. సో ఇదే చెప్పాలనుకున్నా. నాకు అనిపిస్తుంది కోంకణ్ ఈజ్ లైక్ వన్ ఆఫ్ ద మోస్ట్ అండర్ రేటెడ్ ప్లేస్ ఇన్ ఇండియా. ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ అంటే జనాలకు ఇంకా తెలియవు ఇక్కడ ఎంత బ్యూటీ ఉంది అని చెప్పి. ఇదంతా మాట్లాడేలోపు చూస్తే వాటర్ మొత్తం పై వరకు వచ్చేసినాయి. మేము మా బ్యాగ్స్ అండ్ షూస్ అన్నీ తడిచిపోయినాయి ఇక్కడ. సో ఇక్కడ అప్పుడు వాటర్ ఆడ వరకు ఉండే, ఇప్పుడు ఈడి వరకు వచ్చినాయి. కోంకణ్కి వచ్చిన తర్వాత కోకన్ షర్బత్ తాగుకుంటే ఎట్లా చెప్పు? సో ఫస్ట్ ఇది ట్రై చేయాలి. ऐकत काय विचारात परत परत फायदा त्याच्यात फाटा फुटताना जास्त वाटतो. थांब रे. मी घाल तुम्ही घालणार आई माऊली फजित पावली बायको बाईक चालवणार का? मग बाईक चालवणार का? बाईक चालवणार का? ఈ ముసలామె ఫ్రస్ట్రేట్ అయిపోయింది. మేము 2-3 సార్లు అడిగేసరికి ఎంతకు కోపం షర్బత్ అని తిరిగి తీసుకోపోతారా అడుగుతుంది మమ్మల్ని. ఈ అన్న ఓయ్ ఇక్కడ దారి లేదు, ఉందా దారి? ఇవన్నీ కొంచెం ఇలా వ్యూ పాయింట్ లాగా చేసిండ్రు ఇది అసలు. బట్ జనాలు లేరు ఇక్కడ, ఎవరికి తెలియదు కూడా అసలు ఈ లొకేషన్స్. అక్కడ 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 ఇవన్నీ అవే. ఐ థింక్ డ్రోన్ నుంచి మీకు కనిపిస్తుండే, డ్రోన్ ఉంటే కనుక పైనుంచి వ్యూ. ఇక్కడ ఒక ఓల్డ్ షిప్ ఉండే, బట్ అది తీసేసిండు ఇప్పుడు. సో ఇప్పుడు ఏం లేదు అక్కడ చూడటానికి ఆ ఓల్డ్ షిప్. ఘోరంగా ఆకలేస్తుంది ఇప్పుడు. సో దగ్గరలో ఏదైనా మంచి సీ ఫుడ్ రెస్టారెంట్ ఉంటే తిందామని ఆలోచన ఉంది. కొందరు అడుగుతుంటారు అప్పుడప్పుడు ఇన్స్టాగ్రామ్లో డిఎంలో, అన్న మీకు ఎట్లా టైం దొరుకుతుంది, మీరు ఏం చేస్తారు, జాబ్ చేస్తారా, ట్రావెల్కి ఎట్లా టైం దొరుకుతుంది, అది ఇదని. నాకు అనిపించేది ఏంటంటే టైం దొరకటం వేరు, టైం తీయటం వేరు. ఉన్న లైఫ్ని జీవించాలంటే టైం తీయాల్సి వస్తుంది. ప్రతిదానికి టైం దొరకదు. టైం ఎప్పుడు నడుస్తూ ఉంటుంది. మీరు ఆ టైంని యూజ్ చేయాలి, యూటిలైజ్ చేయాలి. ఎలా చేయాలో అలా చేయాలి. బట్ ఉదయ దర్గా దేక్ బీచ్ మే మధ్యన నీటి మధ్యన, సముద్రం మధ్యన చిన్న దర్గా ఉంది అక్కడ. ఎంత గ్రీన్ వాటర్, ఎంత నీట్ అండ్ క్లీన్ వాటర్ ఉన్నాయి ఇక్కడ ప్రతి చోట. तो चालू है कि बंद है? चालू है दरगाह की बंद है अभी? अच्छा, तो फिर आप लोग जाते हो शाम को उधर जाते हैं? अच्छा, तो ये शाम में पानी पूरा नीचे चला जाता है? अभी हाई टाइड हो गया ना, ये टाइम पे हाई टाइड हुआ रहेगा अभी. ఈవినింగ్ టైంలో మొత్తం వాటర్ కిందికి వెళ్తాయంట. అప్పుడు వాళ్ళు దర్గాకి వెళ్తారు లోపలికి. यहाँ पे भी फिश है. छाव तो नहीं है. चलो उतरो.
400 కిలోమీటర్ డన్. ఓకే, సో ఫుడ్ వచ్చింది. కోంబడి వడే అంటారు దీన్ని. సో ఇది పూరి అండ్ చికెన్, ఈ రెండు కాంబినేషన్లో తినాలన్నమాట. ఇది ఒక థాలీ, చికెన్ వడే థాలీ అని. అండ్ నేను శుభం చికెన్ మసాలా, ఇంకా ఈ రైస్తోనే తయారైన బాకరీ అంటారు దీన్ని. సో రొట్టెలు ఇది ఆర్డర్ చేసినాం మేము. ఇంకోటి ఫిష్ ఆర్డర్ చేసినాం, అది రావాలి చూద్దాం. మోస్ట్లీ మనం ఎప్పుడైనా సరే ఇలా పైగా తిరగటానికి వెళ్ళినప్పుడు ట్రై చేయాలి. ఎప్పుడైనా సరే అక్కడ లోకల్ ఫుడ్ తింటాం, లోకల్ ఫుడ్ ఎక్స్పీరియన్స్ చేయాలి. ఆ టేస్టే కోరుతారు. మన ఇండియాలో మనం ఎటు పోయినా ఎక్కడ కుదిగినా సరే చాలా రకరకాల రంగులు కనిపిస్తాయి, అలాగే చాలా రకరకాల ఫుడ్ కూడా ఉంటుంది. సో ట్రై చేయాలి మనం లోకల్ ఫుడ్ రావాలి ఎప్పుడైనా కూడా. సో లంచ్ ఇస్ డన్. మేము ముంగటికి వెళ్తున్నాం కాశలి బీచ్ దగ్గరికి. ఇది వన్ ఆఫ్ ద రేరెస్ట్ బీచ్ అన్నమాట కోకన్ సైడ్. చాలామందికి తెలియదు, చాలా హిడెన్ స్పాట్ లాగా ఉంది ఇది. ఊర్లాగానే ఉంది ఇది, చిన్నది. వావ్ యార్. మేము వచ్చింది ఆల్మోస్ట్ రత్నగిరి డిస్ట్రిక్ట్లో, అండ్ రత్నగిరి డిస్ట్రిక్ట్ ఇస్ ఫేమస్ ఫర్ మ్యాంగోస్. ఆల్ మ్యాంగో ట్రీస్. రత్నగిరి ఆల్ఫాన్సో మ్యాంగోస్ ఆఫ్ ముంబై సైడ్ మొత్తం మహారాష్ట్రలో ఫేమస్ అన్నమాట. రత్నగిరి ఆల్ఫాన్సో కోసం పడి వస్తారు. మనం అనుకున్న లొకేషన్కి అయితే వచ్చేసినాం. ఎలా ఉంది? ఓ మై గాడ్, అన్బిలీవబుల్. ఇంకా ఏం చెప్పాలి చెప్పండి. అసలు ఇది ఇండియా అని ఎవరైనా అనుకుంటారా? ఆ గుహ చూడండి, లోపల ఆ రాళ్ళు చూడండి, ఈ వ్యూ పాయింట్ అండ్ దట్ స్మాల్ బీచ్, బ్యూటిఫుల్ బీచ్. ఇది లొకేషన్. పీస్. అన్బిలీవబుల్ ప్లేస్. అసలు మీరే చూడండి. సీ దిస్ వ్యూ, స్మాల్ beach and the cleanest water you can see. మొత్తం మట్టి అయిపోయింది ఇప్పుడు. కాలు అందరివి షూస్లో వేసుకోవాలి. ఎట్లా వేసుకోవాలి ఇప్పుడు? क्या कर रहा है? इतके दिवस स्टोर कसं करता तुम्ही? हे आमचं काय वर्षभर राहत हा. नाही. हे महिने 20 दिवसात संपून जातो. हे आमचं राहत नाही. पण सांगतो तुम्हाला आता हे काय काय ठिकाणी आमरस पण आहे. ठीक आहे, आमरस कसं राहतं ते आंब्याचा तर आता सीझन संपला, तर नेक्स्ट मंथ पासून आंबे स्टार्ट म्हणजे होतात. आंबे बनवलेले असतात ते. आता ते बोलतात ना पावसाच्या टायमाला आंबे खराब होतात म्हणून. आंबे खराब होतात, पण हे बनवतात ना हम्म. ते चांगलं व्यवस्थित चांगला आंबा घेऊनच करतात ते. अच्छा. असे खराब आंबे तुम्हाला डागललेले पण आंबे घेणार नाही. आता बनवतात. पुढच्या महिन्यापासून आम स्टार्ट होणार ना. हा हा अच्छा, म्हणजे ते आमरसमध्ये जे स्टोर करतात त्याच्यामध्ये पाणी नाही टाकत ते लोक. अजिबात नाही. एक ठेव. पाणी टाकलं की टाकलं खराब खराब होतं. होणार. हा. पाणी नाही टाकलं तर खराब नाही होणार.
नाही मोहरीने तसं राहतो मग टिकून राहतो. आपण घरी पण असं करू शकतो का? हा आपण घरी पण बनवू शकतो. आमरस बनवून ठेवू शकतो हो, आता हो. किती दिवस पण? हा अच्छा. फक्त पाणी नाही वापरायचं त्याच्यात. पाणी टाकलं की मग त्याचा खराब होतो. అవుతున్నాం ఇప్పుడు ఆంపన్న ఇంకా ఇప్పుడు బీచ్ పైనే ఒక చిన్న టెంట్ లా ఉంది, అందులో జ్యూస్ సెంటర్ లాగా. సో మేము ఇప్పుడు తాగుతున్నాం लिंबू सरबत बोलले. ఆంపన్న అండ్ లెమన్ జ్యూస్. సో ఈ ఆంపన్న గురించి అనుకోవచ్చు మీరు, అదే ఇప్పుడు మ్యాంగో సీజన్ కాదు కదా, ఇది ఎట్లా అవుతున్నారని. సో దాని గురించి ఇప్పుడు ఇంతకుముందే అడిగాము. సో వీళ్ళు ఏం చేస్తారంటే సీజన్ అప్పుడే వీళ్ళు ఈ మ్యాంగోస్ని జ్యూస్ చేసి దాన్ని తయారు చేసి పెట్టేసుకుంటారు అనమాట. అండ్ ఆ జ్యూస్ వితౌట్ ఎనీ మిక్స్ ఆఫ్ వాటర్, ప్యూర్ జ్యూస్ ఉంటుంది. సో ఆ ప్యూర్ జ్యూస్ వీళ్ళు లాంగ్ టర్మ్ వరకు సేవ్ చేసుకుంటారు అనమాట. అది నార్మల్గా మనం కూడా సేవ్ చేసుకోవచ్చు అంట, బట్ వితౌట్ ఎనీ ఒక్క చుక్క కూడా వాటర్ ఉంటుంది దాంట్లో. ఇది తీసిన తర్వాత మ్యాంగో నుంచి జ్యూస్ తీసిన తర్వాత అది స్టోర్ చేసుకోవచ్చు మనం. सही है रे. ఇప్పుడు రిటర్న్ బ్యాక్ టు రూమ్స్, హోటల్ రూమ్స్. సో నిన్న ఐ థింక్ నేను మీకు హోమ్ స్టే గురించి చెప్పలేదు, మేము ఎక్కడున్నామో. ఇక్కడ గణపతిపుల్లిలో మీకు 700-800 నుంచి స్టార్టింగ్ రేంజ్ ఉంటాయి హోమ్ స్టే. సో బేసిక్ రూమ్స్ లాగా ఉంటుంది, బాగానే ఉంటాయి, నాట్ ఎన్ ఇష్యూ. సో అలాంటి రూమ్స్ కూడా మీరు తీసుకోవచ్చు అనమాట. సన్సెట్ అవ్వబోతుంది అనుకున్నాం, సన్సెట్ వరకు అవుదామని, బాగా లేట్ అయిపోద్ది, మళ్ళీ చీకటి అయిపోద్ది రూమ్కి వెళ్ళటానికి. ఇక్కడ నుంచి 1.5 hours ఉంది. సన్సెట్ అయిన తర్వాత ఇక కొంచెం ఇది ఏమంటారు, చాలా లోపల ఉందన్నమాట, ఇది అన్నోన్ ప్లేస్ లాగా. సో రిస్క్ ఎందుకని చెప్పి ముందే వెళ్ళిపోతున్నాం. ఆన్ ద వేలో రత్నగిరిలో కనుక లైట్ హౌస్ ఒకటి ఉంది, అది చూసే ప్లాన్ ఉంది. అక్కడ సన్సెట్ అక్కడ దొరికితే అక్కడనే సన్సెట్ ఎంజాయ్ చేద్దాం. బాగా రాళ్ళు ఉన్నాయి ఇక్కడ. ఇలాంటి ప్లేస్లో కొంచెం స్పీడ్ ఎంత తక్కువ ఉంటే అంత బెటర్. అది కూడా డౌన్ హిల్ కాబట్టి. ఇది రత్నదుర్గ శివాజీ స్టాచ్యూ ఎంట్రీ ఇక్కడ నుంచి. సంథింగ్ దే हैव क्रिएटेड हियर. व्हाट इज दिस? इसके बारे में कुछ लिखा है कहीं पे? ఫస్ట్ చూస్తే స్టాచ్యూ లాగా అనిపించింది అమ్మాయి. ఇది వచ్చేసి రత్నదుర్గ ఫోర్ట్ అన్నమాట. ఫోర్ట్ పక్కనే శివాజీది ఒక చిన్న మ్యూజియం లాగా తయారు చేస్తారు వీళ్ళు. పెద్ద స్టాచ్యూ ఉంది శివాజీది. అండ్ ఆ మ్యూజియంలో చూస్తే మనము శివాజీ గెలుచుకున్న అన్ని ఫోర్ట్స్ గురించి అక్కడ ఒక రెప్లికాస్ తయారు చేశారు. ఇప్పుడు ఇది చూస్తున్నది మనం సింధుదుర్గ్ ఫోర్ట్. శివాజీ మహారాజ్కి సంబంధించిన ఫోర్ట్స్ గురించి కానీ హిస్టరీ కానీ తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ వచ్చి కొంచెం అవన్నీ చదవచ్చు, బట్ అన్నీ మరాఠీలో ఉన్నాయి. సో యూ కెన్ జస్ట్ క్లిక్ అ ఫోటో ఆఫ్ దాట్ అండ్ చాట్ జీపీటీ లేదా ఏదైనా ఏఐలో అప్లోడ్ చేసి జస్ట్ ట్రాన్స్లేట్ చేయమంటే ట్రాన్స్లేట్ అయిపోతుంది. సో అన్ని ఫోర్ట్స్ గురించి ఇక్కడ మెన్షన్ చేశారనమాట. అన్నీ కూడా తయారు చేశారు రెప్లికాలో. 30 rupees ఎంట్రీ ఫీజ్. అండ్ ఠీకే వర్త్ ఇట్, ఎక్కువ ఏం లేదు ప్రైస్ కూడా. సో ఇక ఇప్పటికీ నైట్ అయిపోయింది. సో ఇక మేము త్వరగా రూమ్స్కి వెళ్ళాలి, ఫుడ్ తినాలి. సో దీని తర్వాత నేను ఇక రికార్డింగ్ కూడా ఏం చేయలేదు, డైరెక్ట్ రూమ్కి వెళ్ళిపోయాను అన్నమాట. డిన్నర్ కోసం ఆర్డర్ చేసిండు శుభం ప్రాన్స్ థాలీ అండ్ నేను మ్యాక్రెల్ థాలీ.
మా మేడంది ఇన్విజిబుల్ ఎందుకంటే తను ఆర్డర్ చేసింది ఏంటిది అది కాదు క్రాబ్ థాలీ. ఆ క్రాబ్ థాలీ ఇంకా వస్తానే లేదు, హాఫ్ అన్ అవర్ అయింది. ఆర్డర్ చేసింది అందరికంటే ముందు క్రాబ్ తినాలి నిన్నటి నుంచి అంటుంది నాకు క్రాబ్ తినాలని. అండ్ పోయి ఇది ఒకటే రెస్టారెంట్ దొరికింది మొత్తం గణపతిపురంలో క్రాబ్ దొరుకుతుంది. క్రాబ్ ఆర్డర్ చేసింది, వస్తూనే లేదు, వెయిట్ చేస్తుంది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు తింటాను. ఫైనల్లీ మేడంది క్రాబ్ థాలీ వచ్చేసింది. ఫుల్ హ్యాపీ. చూడండి కళ. ఇది హోటల్ మాల్వాణి కట్టు అని టెంపుల్కి ఎదురుగానే ఉంది. ఇది టెంపుల్కి వెళ్ళే దారి అక్కడ, అండ్ దాని ఎదురుగానే ఇక్కడ ఈ హోటల్ ఉంది. టేస్ట్ అండ్ ఎవ్రీథింగ్ వాజ్ సూపర్. ఒక థాలీలో ఒకరు ఆరామ్సే మళ్ళీ కడుపు నిండా తినచ్చు, అంత మంచి ఉంది. స్పెషల్లీ క్రాబ్ కూడా బాగుండే, అండ్ ది ప్రాన్స్ అది కూడా బాగుండే. డే ఎండ్ చేస్తున్నా ఇక్కడనే. సో నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ విల్ లీవ్ ఫర్ ముంబై, బట్ ఆన్ ద వేలో ఇంకా కొన్ని ప్లేసెస్ చూసుకుంటూ మనం పోదాం. సో లెట్స్ end the vlog here, today's vlog. See you in the next vlog. Bye bye.